ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజం. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం నిజమే. సిట్ రిపోర్టు ద్వారా బట్టబయలైందని రోడ్ల ఎమ్మెల్యే నానాజీ వెల్లడి. వైభవంగా శ్రీ భావనారాయణ స్వామివారి తిరునాళ్లు, పోటెత్తిన భక్తజనం. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, వైసీపీ నాయకులను జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ఉగ్రవాదులుగా మారుస్తున్నాడని, రాష్ట్రంలో వైసీపీ నేతల బూతు పురాణాలకు సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి వ్యాఖ్యలు అత్యంత అనుచితంగా, బాధ్యతారహితంగా ఉన్నాయని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పాలు, నెయ్యి లేకుండా కల్తీ రసాయనాలతో వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాలను వినియోగించి తిరుపతి లడ్డు విషయంలో 250 కోట్ల రూపాయల నష్టం కలగడమే కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసి వైసీపీ నాయకుల తప్పులను తప్పిపుచ్చుకోవడం కోసం ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపై బూతుమాటలతో అంబటి రాంబాబు దోషణలకు దిగడం ప్రజాస్వామ్య విరుద్ధమని, రాజకీయాల్లో విమర్శలు హద్దులు దాటితే ప్రజలు ఏమాత్రం సహించరని, ప్రజాప్రతినిధులు తమ మాటల పట్ల సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. ఈ సమావేశంలో నగరాధ్యక్షులు మల్లిపూడి వీరు, గ్రంథి నారాయణరావు, పంతాడి రాజు, నేమాని సత్యనారాయణ, గెడ్డం పూర్ణ చంద్రశేఖర, గుమ్మల్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీకి నెగ్గితే అసెంబ్లీకి వెళ్ళలేదు, ఏమీ చెప్పలేకపోతున్నారు. అదేవిధంగా ఈరోజు గతంలో చేసిన అన్యాయం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కానీ అన్నీ ఈరోజు సరిచేసి మరి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం ముందుకెళ్తుంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, ఆనందం ఉంది. రాష్ట్రం అభివృద్ధి జరిగితే మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిపోతారు, కూటమి ప్రభుత్వం వచ్చేస్తుందనే ఆలోచనతో ఈరోజు ఇలాంటి అంబటి రాంబాబు తోటి, జోగి రమేష్ ఇట్లాంటి పెట్టుకునండి ఇవన్నీ చేస్తున్నాండి. అందరికీ టార్గెట్ అండి. ఎందుకు మాట్లాడరు? చంద్రబాబు తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, వాళ్ళు తిట్టండి, వీళ్ళు తిట్టండి అని చెప్తారండి. ఏదైనప్పుడు కూడా ఈరోజు అంబటి రాంబాబు చేసినది కావాలనే ఆయన ఈ అరాచకాలు సృష్టించడానికే చేశాడు. ఏం తప్పుందండి? ఈరోజు లడ్డు ఏదో తిరుపతి లడ్డు, తిరుపతి ప్రసాదం తయారు చేస్తున్నారో అందులో కల్తీ నెయ్యి కలిపి ప్రసాదాలు పంచుతారని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తాం. అందులో ఈరోజు స్థితి ఏదైతే ఉందో నివేదిక ఇచ్చింది, దానికి తేడతనం అయింది. ఇది రోగం వస్తుందని తెలుసును కూడా కెమికల్స్ తయారు చేసిన నెయ్యి మీరు కల్తీ నెయ్యి చేసుకుని 250 కోట్లు సంపాదించారంటే అసలు మీరు మనుషులేనండి? మీరు మనుషులేనా అంటున్నాను. అసలు ఇది ప్రమాదం అని కూడా తెలిసి తిరుపతి ప్రసాదంలో మీరు ఈరోజు కలిపేసి అమ్మారంటే మీరు మనుషులేనని అడుగుతున్నాం.
తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఇప్పుడు సిబిఐ ఛార్జ్షీట్ ద్వారా బట్టబయలైందని, దీని నుంచి తప్పించుకోవడానికి అంబటి రాంబాబు కొత్త డ్రామాలు ఆడుతున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ధ్వజమెత్తారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పంతం నానాజీ వైసీపీ పార్టీ నేతలపై మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీకి సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ చెప్పిందంటూ వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడాన్ని నానాజీ తప్పుపట్టారు. అసలు పాలు, వెన్న అనే ఆనవాళ్లే లేని సింథటిక్ నెయ్యిని సరఫరా చేసి కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. సుమారు 250 కోట్ల రూపాయల విలువైన కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేయడం మహాపాపం కాదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ సింథటిక్ నెయ్యి భారీ కుంభకోణం, గత ప్రభుత్వ హయాంలో పాలచుక్క లేకుండా కెమికల్స్తో తయారు చేసిన నెయ్యిని వాడడంపై సిపిఎస్ స్పష్టమైన ఆధారాలు సేకరించిందని, పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైసీపీ నేతలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ ఇదే చెప్పారని చిక్కాల వివరించారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ నేతలు బుకాయించడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకే శ్రీనివాస్ బాబా, కూటమి నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, పితాని లీలా తదితరులు పాల్గొన్నారు. గుడ్డు సమాచారం ఇచ్చేవారు కాబట్టి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి భక్తులకే ప్రేరేపణ కలిగించాలని, అది ఎందుకంటే క్లియర్గా ఏదో చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎన్డీటీవీ కానీ సిట్ కానీ దర్యాప్తులో చాలా క్లియర్గా చెప్పేశారు. ఇంకో చోటకి వెళ్ళవలసిన పని లేదు, కేవలం లేదు. కోర్టులు కానీ ఏంటి తాత్కాలిక ఊరట్లు ఏమైనా ఇవ్వాలేమో తప్ప కోర్టులు గట్టని ఇందులో అయితే నివేదికల్లో అయితే ఖచ్చితంగా క్లియర్గా తప్పు జరిగిందని చెప్పింది. ఇకపోతే నిన్న దీన్ని డైవర్ట్ చేయడానికి ఆ అంబటి రాంబాబు అనే ఒక కుక్క గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని అసభ్య పదజాలాలతో మాట్లాడిన గంటకి తగిన బుద్ధి కలగజేయడం. మేము అనుకుంటున్నాం ఏంటో ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు, ఏ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కన్నా మించే చేసాం. అలాగే మౌలిక సదుపాయాలు చచ్చిపోయిన ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు లేకుండా చేసి అంటగట్టించేసిన ఈ రాష్ట్రంలో తిరిగి మౌలిక సదుపాయాలు ఒక కరెంటు దగ్గర నుంచి, ఒక కాలువ దగ్గర నుంచి, ఒక డ్రైన్ దగ్గర నుంచి, ఒక రోడ్డు దగ్గర నుంచి, ఒక మంచినీరు క్వాలిటీ వాటర్ గురించి ఇన్ని చేస్తున్న ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉందేంటా అని చెప్పి చాలాసార్లు ఆలోచిస్తుంటే ఈ మధ్యకాలంలో చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే ప్రజల్లో అసంతృప్తి దేని గురించి ఉందంటే ఈ కుక్కల్ని ఇంకా కుక్కల బోన్లో పారలేదేంటి, ఈ కుక్కల మీద తగిన చర్యలు తీసుకోలేదేంటి, ఈ కుక్కలు ఇంకా ఈదులో ఎందుకు తిరుగుతూ ఉన్నాయి, ఈ కుక్కలు ఈదులో తిరుగుతుంటే వీళ్ళు ఏం చేతగాని దద్దమ్మల్లాగా ఆ వేళ మమ్మల్ని అందరినీ హింసించి నానా రకాలుగా బాధ పెట్టిన ఈ కుక్కల్ని ఇంకా కుక్కల బండ్లు పట్టించుకోవడానికి ఎందుకు కూర్చున్నారు అనేటువంటి విషయం మీద ప్రజలు మా మీద అసంతృప్తిగా ఉన్నారు. నేను ఎంతో కొంత నిన్న జరిగిన కొంతమంది ప్రజలు ఇంటి మీద దాడి చేసిన తర్వాత ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి అన్నీ వడ్డిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని అలా మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే ప్రజలు మీరందరూ చాలామంది కార్యకర్తలను రాస్తున్నారు టీవీలో గట్రా తెలుగుదేశం నాయకులు చెప్తారు కాదండి, అక్కడ వెళ్ళి ప్రజలు వెళ్ళి తగిన బుద్ధి చెప్పారు. నన్ను అరెస్ట్ చేయ బాబోయ్ అని చెప్పి అరెస్ట్ చేసుకుని లోనకు పారిపోయాడు. కాబట్టి మారింది ఏంటంటే ప్రజలు మా నుంచి ఇవన్నీ కాకుండా ఇంకోటి ఏదో కోరుకుంటూ ఉన్నారు. అది ఏంటంటే ఈ కుక్కలకి తగిన సాక్షి జరిపాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ యాక్షనే బెటర్ అని చెప్పి మేము కూడా ఒక ఆలోచనకి రావడం జరిగింది. ఇక్కడి నుంచి ఈ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు జిల్లా సాక్షిగా చెప్తా ఉన్నాను, ఎవరైతే ఆ రోజు చూసి పెట్టలేకపోయి ఈ రోజుకి కూడా ఎవరో ఒక చాటుని చేరి పార్ట్నర్షిప్లు పెట్టుకుని ఎవరో ఒకరితో ఇంకా దందాలు నడుపుతూ ఉన్నారో వాళ్ళందరి సంగతి ఈ వేళ నుంచి ప్రజల కోరిక మేరకు ఈ వేళ నుంచి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు, ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు. నాకు చాలా క్లియర్గా అర్థమైపోయింది అండి, జరిగినట్టు ఒక ఇన్సిడెంట్ వల్ల చాలా క్లియర్గా అర్థమైపోయింది. ప్రజల కోరిక మేరకే మేము ముందుకు వెళ్తామని చెప్పి చెప్తాను. ఒక
ఒక తల్లి అనే లైన్లో ఆ రకంగా మాట్లాడటం అనేది మంచిది కాదు. అంటే మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేట్టు అవుతుంది అది. ఆ రకమైన విధానం దాన్ని అందరూ ఖండించాలి ప్రతి ఒక్కరు కూడా. మనం నంబర్ రాంబాబు గారు మాట్లాడిన మాటలో ఆ యొక్క విధానం ఒక చీఫ్ మినిస్టర్, ఇలా ఎదురున్న చీఫ్ మినిస్టర్ ఆంధ్ర రాష్ట్రమే కాదు ఇండియాలోనే టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్, అనుభవం ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ని పెట్టుకుని అలా మాట్లాడటం అనేది ఎక్కడైనా జరుగుతుందా? ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? ఏ రాష్ట్రంలోనో ఎక్కడైనా ఉందా? కొన్ని ఏ పార్టీలోనో ఉందా? వైసీపీ పార్టీలో ఉండి ఈనాడు రాంబాబు ఈ రకంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడంటే అది ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు మీకు అర్థమైంది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా అతను మాట్లాడుతున్నాడు. అది మన ప్రతి ఒక్కరు ఖండించాలి. అటువంటి దానికి ప్రజలు బుద్ధి చెప్పారు ఆల్రెడీ వాళ్ళ పార్టీకి. ఇది భారీ ఎత్తున బుద్ధి చెప్పారు, మామూలు కాదు. ఇవాళ మీకు 94%లో 6% వాళ్ళకి వచ్చిన ఎమ్మెల్యేలు క్యాండిడేట్లు వాళ్ళకి. అటువంటి దానికి ఏంటంటే ఇంకా రెచ్చిపోతున్నారు. ఇంకా వీళ్ళు బాగా రెచ్చిపోయి చేస్తారు. తప్పులన్నీ ఉన్నాయి. ఇప్పుడు చెప్పారు కాదంటారు. మరి అందులోనే మరి ఆ పిఏకి 4 కోట్ల రూపాయలు అకౌంట్లోకి ఎలాగెళ్తాయి? అన్ని కోట్ల రూపాయలు దానికి ఎక్కడికి వెళ్ళింది చెప్పమన్నాడు. పిఏకి 4 కోట్ల రూపాయలు ఎన్ని కదా అప్పన్న ఎవరో ఉన్నారు సుబ్బారెడ్డి గారు అప్పన్న పిఏ. ఆ 4 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయో ఎవరికి ఇప్పటికి తెలియదు. ఇప్పుడు ఎవరు చెప్పలేకపోయారు. అలాగే ఇన్ని రుజువులు ఉన్నాయి. ఇలాంటి తప్పుడు పనులను చేసి ఒక పవిత్రమైన ప్రమాణం చేసి మనం అక్కడ ఒక చైర్మన్గా కానీ ఒక కమిటీ సభ్యులు కానీ ప్రమాణం చేసి ఇటువంటి తప్పుడు విధానాలతో మనం చేయడం అనేది అది కరెక్ట్ కాదనేది మీరు ప్రజాస్వామ్య విధానంలో మనం ప్రతి ఒక్కరు ఖండించాలని. గతంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం తప్పించి గతంలో ఉన్న ఏ ముఖ్యమంత్రులు కూడా ఏ మంత్రులు కూడా ఇటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడలేదండి. కానీ అంబటి రాంబాబు గారు ఆయనకి అంటే ఒక మీడియాలో ఎక్కాలనో లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ కావాలనో లేదా దీన్ని కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రేరేపించి ఆయన చేత మాట్లాడించారో తెలియదు. కానీ రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలి. తద్వారా ఏదైతే కూటమి ప్రభుత్వం సక్రమంగా సాగుతుంది, ఈ ప్రభుత్వం ఇలాగే పథకాలు ఇవన్నీ కూడా గతంలో ఇచ్చిన పథకాలు కూడా ఎవరికి అందరికీ అందుబాటులో, వైసీపీ కార్యకర్తలకు కూడా వైసీపీలో ఓట్లు వేసిన వాళ్ళకు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయంటే ఈ కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో ప్రజలందరికీ తెలుసు. కావాలనే ఇటువంటి ఈ విధంగా సాగితే రాబోయే రోజుల్లో కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా మనకి అధికారం రాదేమైన భయంతో ఒక అలజడి సృష్టించాలి రాష్ట్రంలోనే. ఈ విధంగా రంబటి రాంబాబు గారు మాట్లాడేది విధానం ఇది తీవ్రంగా ఖండిస్తూ అన్ని పార్టీలు కూడా ఈ రోజున కూటమి అంతా కూడా ఏకస్తులై ప్రతి ఒక్క దుక్కున కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఈ అంబటి రాంబాబు కావచ్చు, ఈ వైసీపీ ప్రభుత్వ ఆగడాలు కావచ్చు, వారిని ఖండించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఈ రోజున సైనికులందరూ కదులుతున్న జన సైనికులు అవచ్చు, టీడీపీ అవచ్చు, బీజేపీ అవచ్చు, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మీ మీద తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇప్పటికే బుద్ధి చెప్పారు ప్రజలు. రాబోయే రోజులకు సానుభూతి కొంచెం పెంచుకునే విధంగా మీరు ప్రవర్తించే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఏదో పేలి ఎవరొస్తాడా అని మళ్ళీ మాట్లాడాడు. ఆ తర్వాత ఈయనకు ఇంకో బిరుదు ఉంది, బూతుల రాంబాబు. ప్రజలు మర్చిపోయారేమో ఆయన బూతులని మళ్ళీ మొదలెట్టాడు. ఇలాంటి వాళ్ళు కుక్కలో చాలామంది అరిచి ఇంట్లో దాక్కున్నారు. ఈయన మళ్ళీ కొత్తగా తయారయ్యాడు. అంటే ఆయన లీడర్ దగ్గర పేరు రావడానికే ఇలా తయారయ్యాడు. ఇలాంటి వేషాలు వేయడానికి రాష్ట్రం ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి వేషాలు వేస్తే ప్రజలే ఊరుకోరు. కూటమి ప్రభుత్వం ఈరోజు లేకపోతే అసలు రోజు గడుస్తాం ప్రభుత్వంలో అధికారులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో వదిలేసిపోయారు. ఇప్పుడు సంక్షేమ కరెక్ట్గా జరుగుతుంది, పోలవరం ముందుకెళ్తుంది, అమరావతి ముందుకెళ్తుంది, అనేక ఇండస్ట్రీలు వచ్చి రేపొద్దున్న యువతకి పరిశ్రమల్లో ఉద్యోగ కల్పనకు ముందెళ్తుంది. ఈ విధంగా వెళ్ళినప్పుడు రాష్ట్రాన్ని అల్లకొల్లాలని చేసి వీళ్ళు చేసిన వేషాలు బయటికి రాకుండా వీళ్ళు కోర్టులకు వెళ్ళి ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళారు? ఇంకా సిట్టు జరుగుతుంటే ముందస్తు బెయిల్కి తయారైపోయారు. ఇలాంటివన్నీ వైసీపీ చేసి రౌడీయిజంకి ఆనవాళ్ళు ఇక ముందు ఇలాంటి సాగమని ప్రజలు నమ్మరని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఇలాంటి మాటలు అన్నందుకు క్షమాపణ ఆల్రెడీ ప్రత్యాస్తాపం వచ్చి గంటకే లబో దిబో అని ఏడుస్తున్నాడు. అంత వయసు వచ్చింది, అన్ని ఎమ్మెల్యే చేశాడు, మాజీ మంత్రి. అసలు మనుషులతో మాట్లాడే విధానం తెలియలేనోడు అసలు ఎమ్మెల్యేకి ఎలిజిబులా అని నేను ప్రశ్నిస్తున్నాను. అపవిత్రం చేసి మన తెలుగు ప్రజలు, ప్రపంచ తెలుగు ప్రజలు అందరూ మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం అని చెప్పి మీకు ఈవేళ నేను వివరిస్తున్నాను. అండి, మనకి సుప్రీంకోర్టులో సిట్టు అదే రకంగా సిబిఐ రెండు కూడా దీన్ని నిర్ధారణ చేశారు. ఇందులో జంతు రసాయనాలు కలిసి ఉన్నాయని చెప్పి దాన్ని క్లియర్గా తీస్తే మరి గ్లిసరినే కాకుండా బీటా కెరటినే కాకుండా ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ లాంటి పదార్థాలను వాడి మరి ఈ కల్తీ నెయ్యిని తయారు చేసి ఇంచుమించు 161 కోట్లు లడ్డూలకి 60 లక్షల కోట్లు లడ్డూలను తయారు చేసే దాంట్లో ఈ జంతు కొవ్వు ఇది వాడారు అని చెప్పి పూర్తిగా అందరికీ తెలిసింది సుప్రీంకోర్టు వరకు. ఈరోజు తేలిన వెంటనే వీళ్ళందరూ కూడా గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ప్రతి ఒక్కరూ కూడా దీనికి విరుద్ధంగా మాట్లాడి ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో అంబటి రాంబాబు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని అందాన్ని మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు అంబటి రాంబాబు బోట్లో ఇసుకలాటోడు కూడా కాదు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంబటి రాంబాబు గారు నాయకుడు, పెద్ద నాయకుడేం కాదు, పెద్ద కాపు నాయకుడు కూడా కాదు. 1989లో ఒకసారి నెగ్గారు, 2019లో ఒకసారి నెగ్గారు. మధ్యలో 30 సంవత్సరాలు ప్రజలు నిన్ను ఇంకా చూడలేదు అని చెప్పి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ 30 సంవత్సరాలు ఆయన సంక్రాంతి సంబరాలకి డ్యాన్సులు వేసుకోవడానికి, 30 సంవత్సరాలు ట్రూప్ తయారు చేసుకోవడానికి, ఆయన వ్యాపార నిమిత్తం బయటకు వెళ్ళడమో కానీ శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా 2వ ఆదివారం తిరునాళ్లను పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడకలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు, క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు మాట్లాడుతూ శ్రీ భావనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే 108 క్షేత్రాలు దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందని అన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. స్థానిక జనసేన సీనియర్ నాయకుడు పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. 2వ ఆదివారం ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పుల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించి తరించారు. అశేషంగా తరలివచ్చిన భక్త గణానికి చక్కటి భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక జనసేన నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈరోజు అనగా ఆదివారం, 2వ ఆదివారం, మాఘమాసం 2వ ఆదివారం, మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి విశేషమైన పూజల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజునే స్వామివారిని దర్శించుకోవడానికి వందల సంఖ్యలో భక్తులు దేవాలయానికి దర్శనానికి విచ్చేస్తున్నారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లు కానీ, అలాగే వారికి మంచినీటి వసతి కానీ, పిల్లలకి చంటి పిల్లలకి పాలు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులందరికీ కూడా సుమారుగా భక్తుల సహకారంతో 15,000 మందికి భక్తులకి అన్నదానం చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంచుమించు సుమారుగా 50,000 మంది దేవస్థానానికి భక్తులు ఇచ్చేస్తారని చెప్పేసి విశ్వాసంగా నమ్ముతున్నాం. అదేవిధంగా ఈ ప్రత్యేకమైన మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా సూర్య నమస్కారాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున భక్తులందరూ 50 మంది భక్తులు స్వామివారిని తరించి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతాం. జై క్షేత్ర మహత్యంలో స్వామివారి యొక్క విశిష్టత ఏంటి? విశిష్టత అంటే గరుడ వాహనం మీద కూర్చొని ఉంటారు స్వామివారి. ఇక్కడ నారద మహాముని వారు తపస్సు చేస్తే ఆ నారద మహాముని యొక్క భావంలో ఏ రూపం ఉందో ఆ భావ రూపంగా స్వామి ఇక్కడ సాక్షాత్కరించారు. భావరూపంగా దర్శనమిచ్చిన నారాయణుడు కనుక భావనారాయణ స్వామిగా అవతరించారు. ఎప్పుడు అవతరించారు అంటే మాఘమాసంలో స్వామివారు భానువారం నాడు ఇక్కడ అవతరించినట్లు మనకి క్షేత్ర మహత్యం తెలియపరుస్తోంది. అందువల్ల మాఘమాసంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అనేక వేల మంది స్వామివారిని వచ్చి దర్శించుకుంటున్నారు. ఇలా దర్శించుకోవడం వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యత, భావ నిర్మలత ఏర్పడతాయని క్షేత్ర మహత్యం తెలియపరుస్తుంది.
ఈరోజు మాఘమాసం 2వ ఆదివారం, విశేషంగా పౌర్ణమి, మహాపౌర్ణమి, మాఘ పౌర్ణమి ఈరోజు ఆదివారం నాడు కలిసి వచ్చింది. అందువల్ల మరింత విశేషమైన ఫలం ఉంటుంది. ఈ రోజు నాడు భావనారాయణ స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి అనేక వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసుకుని భావ సంకల్పాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. జై శ్రీ భావనారాయణ స్వామి. తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీలో పదవులు పొందిన ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వేఎన్ వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పిల్లి చిన్న, అనశెట్టి సత్యానందరెడ్డి, కొండేపూడి ప్రకాష్, బత్తుల చైతన్య, రాజేష్ కుమార్, మల్లేశ్వరరావు, కమలాబాయిలకు టీడీపీ కాకినాడ జిల్లా కమిటీలో వివిధ హోదా పదవులు దక్కాయి. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం టీడీపీ కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా కాకినాడకు తరలి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం సందర్భంగా పిఠాపురం నుంచి అనిశెట్టి సత్యానందరెడ్డి, కొండపూడి ప్రకాష్, పిల్లి చిన్న, కమలాబాయి గారు, మల్లేశ్వరరావు, మళ్ళీ నెక్స్ట్ జడ్పీటీసీ రాజేష్ గారు, వీరందరూ జిల్లా బాడీల ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున 1000 మందితో పిఠాపురం నుంచి ర్యాలీ వెళ్తూ ఉన్నాం. మరి మోటార్ సైకిళ్ళు, కార్లు, ఆటోలు అన్నింటితో వచ్చేదంటే ఈ జిల్లా ప్రమాణ స్వీకారోత్సవానికి మరి పార్టీ నుంచి పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మరి జిల్లా ప్రెసిడెంట్గా నవీన్ గారు సమక్షంలో మా నియోజకవర్గం సంబంధించిన మరి నాయకులందరూ కూడా ఇవాళ ప్రమాణ స్వీకారోత్సవం ఉంది కాబట్టి మరి అక్కడికి తండోపతండాలుగా పిఠాపురం నుంచి వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం. 1000 రూపాయల ధర ఉన్న నెయ్యిను 420కే కొన్న మహాఘనులు వైసీపీ నాయకులు అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. కాకినాడ హెలికాన్ టైమ్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ సామాన్య మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తయారు చేశారని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మనం బ్యాంకు ఎగవేతదారులకు కూడా గట్టిగా నిర్బంధించి బ్యాంకుల్ని స్టెబిలైజ్ చేశారు. దీనికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని వేశారు. అలానే 3 నైఫర్ లాంటి మనకి ప్రపంచంలోనే పెద్దదైనటువంటి ఒక కాలేజీ ఉంది పంజాబ్లో. అలాంటి కెమికల్ పార్క్స్ని నైఫర్ తరహాలో 3ని అభివృద్ధి చేయాలని నూతన ఐటీ విధానం, అలా ఈ విధంగా అనేక అంశాల్లో మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, అలానే పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ట్యాక్స్ పేయర్స్ కూడా చక్కటి అవకాశాలని కల్పిస్తూ ఈ ట్యాక్స్ని మరింత సులభతరం చేయడం కోసం ఐటీ కంపెనీల్లో పనిచేసేటువంటి వ్యక్తులకి సౌలభ్యం కల్పించడం కోసం కూడా ఈ యొక్క బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి పోలవరానికి మరొక 3,000 కోట్ల రూపాయలు కేటాయించాలి, అడ్వాన్స్ ఇవ్వాలి. ముందు 1,500 కోట్లు పోలవరానికి ఇస్తూ అది ఖర్చు పెట్టిన తర్వాత మరొక 1,500 కోట్లు కూడా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి పట్టణాల అభివృద్ధి సంబంధించి 5,000 కోట్లు మన రాష్ట్రానికి కూడా ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాలకి 1,04,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దాన్ని కూడా రాష్ట్రాలు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా అనేకమైన కారిడార్స్లో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. విద్యకి ఈ యొక్క బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి అనేక అంశాలని, ప్రత్యేక కమిటీలు కూడా విద్య కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఇది ప్రోగ్రెసివ్ బడ్జెట్గా భారతదేశాన్ని వికసిత భారత్ స్థాయిలో తీసుకువెళ్ళడానికి అనేక లక్షణాలు, అనేక లక్ష్యాలతో ఈ బడ్జెట్ని రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇంకా కూడా బడ్జెట్లో అనేక అంశాలని ప్రస్తావించడానికి అవకాశం ఉంది. తమరికి త్వరగా ఇది మిమ్మల్ని పంపించాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని అంశాలని మీ ముందు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వైసీపీ ట్రేడ్ యూనియన్ కాకినాడ మండల నూతన కార్యవర్గం కృషి చేయాలని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు కోరారు. కాకినాడ రమణీపేట వైద్యనగర్లో గల మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసానికి వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండల వైసీపీ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ సిద్ధాంతపు రవిని కురసాల కన్నబాబు శాలువ కప్పి అభినందించారు. తనకి అధ్యక్ష పదవి ఇచ్చిన
కురసాల కన్నబాబును వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు రవి భారీ గజమాలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నూతన కమిటీ కృషి చేయాలని అన్నారు. రవి మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలంలో గల కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు గుట్టుముక్కల రాజు, శీలం కాశీరాజు, ప్రధాన కార్యదర్శి నల్లి ధర్మరాజు, రొంగల చంద్రశేఖర్, లంకేష్ సింహాద్రి, సెక్రటరీ కరి సత్యనారాయణ, వీరాజు, దైవపాల్, రాంబాబు, నాగేశ్వరరావు, జాన్శేఖర్, వెంకన్న, అప్పారావు, సూరిబాబు, రాము, కాసిం, నూకరాజు, గోపిశెట్టి బాబ్జీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఖాళీ అయిపోయారు. భవన నిర్మాణ కార్మికులకు పనే దొరకని పరిస్థితి. ఈ విధంగా చూసుకుంటే ఈ 18 నెలల 20 నెలల కూటమి పరిపాలనలో కక్ష సాధింపులు, ప్రజల మీద వేధింపులు తప్ప ఒక వర్గాన్ని మనం బాగు చేద్దాం, వీళ్ళకి సాయం చేద్దామనే ఆలోచన కనబడడం లేదు. అందుకని మేము ఏం చెప్తున్నాం అంటే, ప్రజల గొంతు, ప్రజల గళమై వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారు, ఆయన వెనకాల మేము నిలబడతామని గట్టిగా చెబుతూ ఇవాళ ఏదైతే బాధ్యతలు తీసుకున్నారో వీళ్ళందరికీ అధ్యక్షుడు రవికుమార్ దగ్గర నుంచి మొదలుపెట్టి గుంటపక్కల రాజు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. పేరు పేరున మీరు బాగా పనిచేయండి. మనం ఎప్పుడు ఏ అవసరమైనా సరే పార్టీ తరఫున కార్మికుల ఐక్యతకి నిలబడతాం, కార్మికుల డిమాండ్లకు నిలబడతాం అనే ఒక భావన ప్రజల్లో వచ్చేలాగా పనిచేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ సమస్యల కోసం ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మీరు నాతో కూడా చర్చించండి. మనందరం కలిసికట్టుగా, నాట్ ఓన్లీ కార్మిక విభాగం, అన్ని విభాగాలు కలిసికట్టుగా ప్రజల కోసం ముందుకెళ్దాం. ఇక్కడ మీకు తోపుడు బళ్ళ దగ్గర నుంచి, సైకిల్ వర్తకుల దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, తెల్లారు లేచి ఈ మన ఫిషర్మెన్ మహిళలు, ఈ చేపల అమ్మకాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా మంది దైనందిన జీవితంలో చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే ఉన్నారు. వాళ్ళందరి సంక్షేమానికి కూడా మనం నిలబడాల్సిన బాధ్యత మనపై ఉంది. మరొకసారి ఈ కమిటీలో ఉన్న పెద్దలందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నాకు మరి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్మిక విభాగంలో మా ప్రియతమ నేత మరి కురసాల కన్నబాబు గారు మరి ఈరోజు 18 మందితో కమిటీ వేయడం జరిగింది. అందులో మండల కాకినాడ రూరల్ మండలం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గా నాకు ఇవ్వడం జరిగింది. నాతో పాటు సహచర 18 మంది కమిటీని వేయడం జరిగింది. మరి మేమందరం కూడా రాబోయే రోజుల్లో కార్మిక రంగం, సంఘటిత అసంఘటిత కార్మికుల పట్ల అనుబంధ సంఘాలు, ఏదైతే పార్టీకి సంబంధించి అనుబంధ సంఘాలు ఉన్నాయో అనుబంధ సంఘాలు అన్ని కూడా కలగలుపుకొని పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమానికి మేము అందరూ హాజరవుతాం. అదేవిధంగా కార్మికులు, షాపింగ్ మాల్స్ కానీ, ఫ్యాక్టరీలో, ఇండస్ట్రీలో కానీ, ఆటో కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇతర చిల్లర వర్తక కార్మికులు కానీ, ఏ కార్మికులకు ఇబ్బంది వచ్చినా సరే మా పార్టీ ఆదేశాల మేరకు మరి మా ట్రేడ్ యూనియన్ నుంచి మేము అందరం కూడా 18 మంది కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన కురసాల కన్నబాబు గారికి మరియు మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నా తోటి కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు మరి కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మరి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేస్తున్న శ్రీ ఉషారాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ప్రాంగణంలో ఉపాలయంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో 2వ ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, సందీప్ శర్మలు స్వామివారికి క్షీరాభిషేకాలు, పండ్ల రసాలు, వివిధ సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. స్వామివారికి అభిషేకానంతరం నూతన వస్త్రాలతో అలంకరణ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ క్యూలైన్లలో బారుతీరారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ గుమ్మడి చిన్న, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మాఘమాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకాలు, లింగోద్భవ కార్యదర్శనం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బి శ్రీరామ్, కరదండి సురేష్, కె పాపారావు, సూర్యగంగాధర్, ఏ పార్వతి, వి వెంకటలక్ష్మి, మీనాక్షి, విజయ్ కుమార్, వరలక్ష్మి, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. శ్రీ
భానుకృష్ణ దేవస్థానం, భానుగుడి సెంటర్, భానుగుడి కాకినాడ జిల్లా. ఈరోజు నాగమాసం పౌర్ణమి సందర్భంగా కృష్ణాకాశం నాగమాసంలో మొదటి వారంగా తెల్లవారుజాము 4 గంటల నుంచి రెండో ఆదివారం పౌర్ణమి సందర్భంగా అభిషేకం చేయడం ప్రారంభించండి. ఈ అభిషేకాలు ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజాము 4 గంటలకి స్వామివారికి అభిషేకములు అర్చకులు ప్రారంభమయ్యాయి. అలాగే 7 గంటలకి సామూహిక తులసిపత్రి పూజ ఉంది కాబట్టి భక్తులకు వచ్చేసి ఈ యొక్క తులసిపత్రి పూజలు పాల్పంచుకొని స్వామి గారులకు అలాగే ఈరోజు మధ్యాహ్నం భక్తులు కూడా దాతలు విజయ శ్రీనివాసరావు గారు అలాగే ఆదిత్య విద్యా సంస్థ శ్రీ నలభై షాజెడ్ గారి దంపతులు సమక్షంలో ఈరోజు ప్రదర్శన జరుగుతుంది. రోటరీ క్లబ్ 3020 డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ విజయవంతమైందని డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. కాకినాడ కుసుమ సత్య ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న రోటరీ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ఘనంగా ముగిసింది. 3వ రోజు కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్షన్ జరిగింది. డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గవర్నర్ నామిని శోభన్ ప్రకాష్ను, ఎలెక్ట్ గవర్నర్ జి శ్రీరామ్ను సభకు పరిచయం చేశారు. అదేవిధంగా పాస్ట్ గవర్నర్లను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి బృందం ఘనంగా సత్కరించింది. డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్లో పాల్గొన్న అతిథులను గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సత్కరించి జ్ఞాపకులు బహుకరించారు. ముగింపోత్సవాల్లో భాగంగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమంలో వీణ విద్వాంసుడు ఫణి నారాయణ్ సంగీత కచేరీ, ప్రముఖ సినీ గేయ రచయిత గాయకుడు అనంత శ్రీరామ్ పాటల కార్యక్రమం జరిగింది. అనంత శ్రీరామ్ పాడిన పాటలకు ఫంక్షన్ హాల్ ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కాన్ఫరెన్స్ చైర్మన్ తడాల వరప్రసాద్ మాట్లాడుతూ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ ద్వారా రోటరీ ఇంటర్నేషనల్కు సుమారు 90 లక్షల రూపాయల విరాళం సేకరించినట్టు వెల్లడించారు. 3 రోజుల పాటు నిర్వహించిన డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్కు విజయవంతం చేసిన రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అన్ని రోటరీ క్లబ్స్ ప్రెసిడెంట్, సెక్రటరీస్, ట్రెజరర్స్తో పాటు రోటేరియన్స్, రోటరాక్టర్స్ పాల్గొన్నారు. ఒకే ఒక ప్రక్రియ సినిమా. మీరంటే రోటరీ సమాజంలో వేరే వేరే వృత్తుల్లో అగ్రగాములుగా ఉండి ఎంతో సంపాదించి ఆ సంపాదనలో నేను ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలి అన్న సంకల్పంతో ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్న శ్రీమంతులు ఉన్నారు కాబట్టి మీరు సేవ చేయగలరు, సామాజిక బాధ్యతతో మీరు మెలగలరు. కానీ సినిమా ఒక నిర్మాత తన దగ్గర కొంత డబ్బు పెట్టుకుని, కొంత డబ్బు వడ్డీకి అప్పు తెచ్చుకుని, ఇంతమందిని ఒక దగ్గర చేర్చి ఒక సినిమా తీర్చి దిద్ది విడుదల చేసాక విజయం పొందేక లాభాలు వస్తే స్వీకరించాలి. కాబట్టి ఈ ప్రక్రియలో వ్యాపారం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఆ వ్యాపారానికి ఏం కావాలో అవన్నీ చేసి తీరాలి. ఆ వ్యాపారానికి ఏం కావాలని నిర్దేశించేది మాత్రం సమాజం. మీరు నీతికి డబ్బులు ఇస్తే నీతి ఉంటుంది, బూతుకు డబ్బులు ఇస్తే బూతు ఉంటుంది. సినిమా ఎలా తీయాలో, సినిమా ఎలాంటిది కావాలో నిర్ణయించే శక్తి, సామర్థ్యం అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. మంచి అయితే స్వీకరించండి, చెడ్డ అయితే తిరస్కరించండి. మీరు చెడ్డని తిరస్కరిస్తూ ఉన్నంతకాలం ఆ చెడ్డని మా చెడ్డగా కూడా చూపించే ప్రయత్నం మేము చేస్తాం తప్పితే మాకు డబ్బులు రాకపోతేనే మేము మంచిది మీకు అందిస్తాం. సాహిత్యమైనా అంతే, కథ అయినా అంతే, ఇంకా ఏ ప్రక్రియ అయినా 24 ప్రక్రియల్లో ఏదైనా మీకు మంచి కావాలంటే ఆ మంచికి మీరు డబ్బులు చెల్లించినప్పుడే మంచి మీ దగ్గరికి వస్తుంది తప్పితే. జనవరి 30, 31, ఫిబ్రవరి 1వ తారీఖు కాకినాడ వేదికగా రోటరీ డిస్ట్రిక్ట్ 3020 కాన్ఫరెన్స్ కళ్యాణం జరిగింది. ఈ కాన్ఫరెన్స్లో వచ్చి పాల్గొన్న ప్రతి రొటేరియన్కి, ప్రతి సభ్యునికి కూడా కృతజ్ఞతలు. 30వ తారీఖు ఆట పోటీలు, అలాగే వారి వారి టాలెంటు, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొని రొటేరియన్స్ అందరూ కూడా ఆహ్లాదంగా ఎంజాయ్ చేశారు. అలాగే 31 ఫిబ్రవరి 1వ తారీఖు రోటరీకి సంబంధించినటువంటి బిజినెస్ టాక్స్, అలాగే వేరు ఎంటర్టైన్మెంట్, అలాగే స్ఫూర్తిదాయకమైనటువంటి స్పీచ్లు, అలాగే సంగీతభరితమైనటువంటి కార్యక్రమాలు జరిగి ఇవన్నిటిలోని కూడా రొటేరియన్స్ మనస్ఫూర్తిగా పాల్గొని అందరూ ఆనందంగా
బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. రొటేరియన్స్ అందరూ కూడా ఈ కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. దగ్గరకు ఒక 1800 మంది వరకు గ్యాదరింగ్ తోటి ఒక అద్భుతమైన ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండి ఇది. అంటే ఒక నార్మల్గా ఏదైనా అంటే రోటరీ అంటే ఒక ఈవెంట్ అని అనుకుంటాం, కానీ అది ఈవెంట్ కాదండి, ఇది ఒక కళ్యాణం అండి. ఒక శుభకరమైన కార్యక్రమానికి ఇక స్వాగతం పలుకుతూ సమాజంలో జరిగే ఒక అద్భుతమైన మార్పుకి శ్రీకారం చుట్టడం కోసం ఒక మేధావులందరూ కూడా వచ్చి ఇక్కడ ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. అలాగే అందరినీ కూడా ఆనందభరితులు చేయడానికి ఈరోజు అనంత్ శ్రీరామ్ గారు, అలాగే వీణలో మంచి విద్వాంసులు అయినటువంటి ఫణ్ణారాయణ గారు వచ్చి మా రొటేరియన్స్ అందరినీ కూడా అద్భుతంగా అలరించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని మేము రోటరీ క్లబ్ కాకినాడ తరఫున, అలాగే ప్రెసిడెంట్ తాడాల బుజ్జి ఆధ్వర్యంలో మేము ఈ కుసుమ్ సత్య ఫంక్షన్ హాల్ కాకినాడలో చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కాకినాడ నగరంలో ముస్లిం సమాజానికి కాకినాడ ఖిద్మత్ కమిటీ అందిస్తున్న సేవలు అభినందనీయమని కాకినాడ సీరత్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్కే రహీం, షేక్ అష్రఫ్ అలీలు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ నగరంలోని జ్యోతుల మార్కెట్ వద్ద ఉన్న సీరత్ కమిటీ ఫంక్షన్ హాల్లో కాకినాడ ఖిద్మత్ కమిటీ ఆధ్వర్యంలో షిబా డెంటల్ క్లినిక్ సహకారంతో ఉచిత దంతవైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ఖిద్మత్ కమిటీ కార్యదర్శి హుస్సేన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీరత్ కమిటీ అధ్యక్షులు ఎస్కే రహీం రిబ్బన్ కట్ చేసి ఉచిత దంతవైద్య సేవలను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఖిద్మత్ కమిటీ పేద ముస్లింల సంక్షేమం కోసం చేస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. పేద ముస్లిం కుటుంబాల వివాహాలకు సీరత్ కమిటీ ఫంక్షన్ హాల్ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించారు. షీలా డెంటల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ షిబా షాఫీ మాట్లాడుతూ అత్యాధునిక రోబోటిక్ స్కాన్ సాంకేతికత ద్వారా క్షణాల్లోనే దంత సమస్యలను గుర్తించి తగిన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 60 మంది పాల్గొని ₹1000 విలువైన దంతవైద్య సేవలను ఉచితంగా పొందారని పేర్కొన్నారు. సీరత్ కమిటీ కార్యదర్శి షేక్ అష్రఫ్ మాట్లాడుతూ ఖిద్మత్ కమిటీ చేపడుతున్న సేవలకు తమ కమిటీ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఖిద్మత్ కమిటీ కార్యదర్శి హుస్సేన్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా కాకినాడ నగరంలో చేపడుతున్న సేవా కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఖిద్మత్ కమిటీ సభ్యులు అజహర్, ఫక్రుద్దీన్ అలీ, సీరత్ కమిటీ సభ్యులు అన్సారీ, ఫైసల్, కాదర్ అలీ ఖాన్, అను, ఇస్మాయిల్, షేక్ మజూద్, ఇనాముల్లా పాల్గొన్నారు. అలాగే ప్రముఖ న్యాయవాదులు ఎస్ ఎజాజుద్దీన్, ఇమాం మొహుద్దీన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ అబ్దుల్ బషీరుద్దీన్, జిలానీ, షరీఫుద్దీన్, మున్నా తదితరులు పాల్గొన్నారు. చేసినట్టు మా దృష్టికి వచ్చిందండి. ఎందుకంటే ఉచితంగా ఆ టైంలో కరోనా చనిపోయినటువంటి వాళ్ళని దహన సంస్కారాలు చేయడం, అలాగే ఏదైనా పేదంటి ఆడపిల్లలకి ఉచితంగా మ్యారేజ్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుందండి. ఆ కార్యక్రమాల్లో మా దృష్టికి వచ్చినటువంటి ఎన్నో విషయాలు మేము కూడా తెలుసుకోవడం జరిగింది. కాకినాడ సిటీలో ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో మా వంతుగా ఆయన సహాయ సహకారాలు కూడా చేస్తున్నారు. అలాగే మా తెలుగుదేశం పార్టీ తరఫుని, సీరత్ కమిటీ తరఫుని కూడా ఖిద్మత్ కమిటీ వారికి ఈ సందర్భంగా మేము చెప్పవచ్చేది, సీరత్ కమిటీలో ఉచితంగా ముస్లిమ్స్ పేదింటి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే
వాళ్ళ యొక్క నిఖాకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ మేము ఉచితంగా ఏర్పాటు చేసి వాళ్ళు మ్యారేజ్కి మేము సహకరిస్తాం. అలాగే మా కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారి తరపున కూడా వాళ్ళకి గవర్నమెంట్ తరపున ఏదైనా స్కీమ్స్ అవి అవైలబుల్గా ఉంటే కూడా మేము వాళ్ళకి చేసి పెడతాం. ఇక్కడ ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నటువంటి సీబా డెంటల్ క్లినిక్ వారికి కూడా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ ఇంత మంచి చక్కటి కార్యక్రమం ఏర్పరిచినటువంటి ఖిద్మత్ కమిటీ వారికి మరి ఒక్కసారి మా ధన్యవాదాలు తెలియజేస్తాం. క్యాంప్ గురించి మాట్లాడడానికి ముందు ఫస్ట్ మా ఫాదర్ కి థ్యాంక్ యూ చెప్పాలి. ఇవాళ నేను ఈ స్టేజ్ కి రావడానికి అండ్ మా హాస్పిటల్ ఇంకా సక్సెస్ఫుల్ గా నిలబడడానికి ఆయన బ్లెస్సింగ్స్, గైడెన్స్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మా వెనకుండి సపోర్ట్ చేయడమే కారణం. అండ్ నెక్స్ట్ నా హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు ఖిద్మత్ కమిటీ మెంబర్స్ అండ్ సీరత్ కమిటీ హాల్ మెంబర్స్ కి. వాళ్ళ వల్ల ఇవాళ ఒక ఫ్రీ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయగలుగుతున్నాము. అండ్ ఈ క్యాంప్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక ఎర్లీ డిటెక్షన్ అన్నమాట. అంటే ప్రాబ్లం ముందుగానే ఐడెంటిఫై చేస్తే అది పెరగకుండా మనం తగ్గించుకోవచ్చు. దానివల్ల భయం, ఇంకా పెయిన్, ఖర్చు ఈ 3 తగ్గించుకోవచ్చు. సో ఇవాళ వచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఫ్రీ స్కాన్ చేయించుకొని ఆ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసుకొని ఈ క్యాంప్ ని వినియోగించుకుంటారు అనుకుంటున్నాను. అలానే చాలా మందికి అవగాహన లేదు, నోటి ఆరోగ్యం అనేది మన పూర్తి శరీర ఆరోగ్యానికి కూడా చాలా అవసరం అని చెప్పి. సో అలాంటి వీడియోస్ కూడా మనం రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాము. అవి కూడా ఫాలో అవ్వండి. స్తోమత లేని వాళ్ళకి సహాయం చేయడం, ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ రంజాన్ నెలలో రేషన్ కిట్స్ పూర్ పీపుల్ కాకినాడ నగరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంచిపెట్టడం జరిగింది. అలాగే ఈ ఖిద్మత్ కమిటీ బ్లడ్ క్యాంపు, అలాగే బ్లడ్ క్యాంపు ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు మా ఖిద్మత్ కమిటీ వారు ఈ ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాం. లక్కీగా మాకు షీబా డెంటల్ వాళ్ళ ద్వారా ఈ ప్రోగ్రాం ఇంత విజయవంతం అవుతుందని మేము అసలు కల్లో కూడా అనుకోలేదు. చాలా బాగా జనాలు వచ్చారు, చాలా రెస్పాండ్ అవుతుంది. కొత్తగా ఏఐ రోబో టెక్నాలజీ ద్వారా ఈ దంత వైద్య శిబిరం ఈరోజు ఉచిత వైద్య శిబిరం ద్వారా ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సర్వీస్ అందుబాటులో వచ్చేలాగా చేయడం జరిగింది. మా కమిటీకి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. అలాగే మన సైఫ్ బాయ్కి వాళ్ళ మిసెస్ షీబా గారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప ఆధ్వర్యంలో సరిగమప కార్యక్రమాన్ని నిర్వహించిన అభినందనీయమని కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీలు పేర్కొన్నారు. కాకినాడ ఫ్యాబిన్ కన్వెన్షన్ లో లయన్స్ క్లబ్ సంకల్ప ఆధ్వర్యంలో నిర్వహించిన సరిగమప ఫైనల్స్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ సంకల్ప ప్రెసిడెంట్ వారణాసి విజ్జి అధ్యక్షత వహించగా ఫైనల్స్ కార్యక్రమాన్ని ప్రముఖ సంగీత విద్వాంసరాలు పెద్దల సూర్యకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 4 కేటగిరీల్లో సుమారు 26 మంది పాల్గొన్నారు. ఆద్యంతం జరిగిన సరిగంప ఫైనల్స్లో 26 మంది గాయకులు వారి ప్రతిభను ప్రదర్శించారు. పోటీలో పాల్గొన్న గాయకులు ఆలపించిన మధుర గీతాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి క్లబ్ ప్రెసిడెంట్ వారణాసి విజయ్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 4 కేటగిరీల్లో విజేతలైన వారికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు సుమారు 1 లక్ష రూపాయల క్యాష్ ప్రైజులు అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా అతిథులు ఎమ్మెల్యేలు కొండబాబు, నానాజీ, చైర్మన్ రామస్వామి బాబు, ఎమ్మెల్సీ పద్మశ్రీలు, లయన్స్ క్లబ్ సంకల్ప సభ్యులను అభినందించారు. కార్యక్రమ వివరాలను క్లబ్ ప్రెసిడెంట్ వారణాసి విచ్చి, ప్రోగ్రామ్ చైర్మన్ పున్నపు రాజీ, మెట్టా రాధులు వివరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, క్లబ్ సెక్రటరీ ముద్దానదేవి, ట్రెజరర్ డాక్టర్ హరిణి, క్లబ్ నాయకులు రాజీ, పున్నమరాజు, రాధా మెట్ట, సామా రాజేశ్వరరావు, అంజుబాబు, వినీతారెడ్డి, జిఐటి ఏరియా లీడర్ ఉపేంద్ర, కౌన్సిల్ చైర్పర్సన్ మేక శ్రీరామ్ సురేష్, గవర్నర్ వజ్రం కోటేశ్వరరావు, వైస్ గవర్నర్ చిట్నెడి శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, లింగమల కృష్ణమూర్తి, పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.
పాట పాడిన ప్రతి పాట కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉన్నా లేకపోయినా కూడా స్పష్టత చాలా ఆయన ఎంతో మందికి ఆయన కామెంట్స్ చెప్పుంటారు, ప్రోత్సాహపరుచుంటారు. కానీ ఆయన గొప్పగా అంత క్లారిటీతో పాడడం నాకు చాలా ఆనందం కలిగింది. మా బిడ్డ ఎందుకంటే కాకినాడ కళలకి మారిపోయారండి. పూర్వం పంతపద్నాలుగు గారి దగ్గర పంతపద్రావు నాటక కళా పరిషత్తు, జ్యోతుల నాటక కళా పరిషత్తు ఉండేది. తర్వాత యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ అని చెప్పి మన కాకినాడలోనే ఉండేది. దాని భాస్కర్ గారు, సూర్యారావు మన మెజిస్టిక్లో ఉండేది. యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ ఇక్కడ నుంచి అనేక మందిని తయారు చేసి తీసుకెళ్ళినటువంటి విషయం. అలాగే ఒకటి మాకు ఎప్పటి నుంచి ఇందాక అడిగారు మన చదవగారు, నిజంగా కనుబాబు గారు నేను ఖచ్చితంగా ఆ పేరు పూర్వం ఆ పేరు మన రావు గోపాలరావు గారికి విగ్రహం పెట్టాలని నా కోరిక. నాకు ఇక్కడ ఎందుకంటే ఫార్వర్డ్ చేసి ఆ కళ కాకినాడకి తీసుకొచ్చి ఇంత మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసి, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం జరగాలంటే ఇట్స్ నాట్ వన్ మ్యాన్స్ ఎఫర్ట్. సో అందరూ కూడా చిన్న చేయగలుగుతారు. బిగ్గి గారు అవ్వనివ్వండి, సెక్రటరీ దేవి గారు అవ్వండి, రాజీ గారు అవ్వండి, వినీత గారు అవ్వండి, స్వాతి గారు అవ్వండి, అంటే కొంతమంది నేమ్స్ నాకు తెలియదు. బట్ స్టిల్ ఐ హావ్ సీన్ ఫ్రమ్ మార్నింగ్ దీంట్లో ఈవినింగ్ వరకు నేను ఉన్నాను. సో అందరూ కూడా ఇదే స్టాండింగ్ పొజిషన్ లో తిరుగుతూ దే హావ్ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో ఈ ఎఫర్ట్ వల్ల ఈ కార్యక్రమం అనేది మంచి సక్సెస్ జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి సక్సెస్ఫుల్ కార్యక్రమం చేయాలని చెప్పి, అండ్ విమెన్ ఆర్ ఆల్వేస్ మల్టీ టాస్కర్స్. సో ఇలాంటి కార్యక్రమాలే కాదు, రఫ్ అండ్ టఫ్ కార్యక్రమాలు కూడా చేసి కాకినాడని అభివృద్ధాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సిటీ ఎమ్మెల్యే, అలాగే రూరల్ ఎమ్మెల్యే గారికి, అలాగే చైర్మన్ గారికి, అలాగే ఆల్ ద విమెన్ లైన్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. కాకినాడలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన రోజండి ఈరోజు. అలా అండలో ఎటువంటి అతిశయోక్తి లేదండి. కాకినాడ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి మేము సింగర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళంతా ఈరోజు ఫైనల్స్కి వచ్చారు. ఈరోజు ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో అత్యంత గొప్పగా అద్భుతంగా కూడా ఈ ప్రోగ్రాం జరగబోతున్నది. ఈ ప్రోగ్రామ్ని ఆదరించిన మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఈ ప్రోగ్రాం వచ్చి ఆడిషన్ సెప్టెంబర్లో జరిగాయి. 3 నెలల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈరోజు గ్రాండ్ ఫినాలే జరుపుకుంటున్నాం ఫ్యాబిన్ కన్వెన్షన్లో. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆర్గనైజ్ చేస్తున్నాం. ఆ గ్రాండ్ ఫినాలేకి చాలా విశిష్టమైన పెద్దలందరినీ పిలిచాం. మన పొలిటికల్ సైడ్ నుంచి, అలాగే మా లయన్స్ క్లబ్ నుంచి చాలా ప్రముఖుల్ని, చాలా పెద్దల్ని కూడా మేము పిలవడం జరిగింది. వాళ్ళు చాలా పెద్ద మనసు చేసుకుని తప్పకుండా వస్తామని చెప్పేసి, సాధారణంగా అయితే మామూలుగా చిన్న ప్రోగ్రామ్స్ అన్ని రారండి, బట్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ మీరు చేస్తుంటే మేము రాకపోవడం ఏంటి అని ప్రతి వాళ్ళు ఎవరి టైంలో వాళ్ళు చక్కగా దానికి స్పేర్ చేశారు. అయితే దీనికి మనకు వచ్చిన ప్రముఖుల లిస్ట్ మా పున్నంరాజు రాజీ గారు, మార్కెటింగ్ డైరెక్టర్ గారు చెప్తారు. ఈ లోపల ఈవిడ మా సెక్రటరీ గారు, ఈ సెక్రటరీ గారు ఇవాళ మనకి పెట్టిన ఫ్లెక్సీలు అయితే అవనివ్వండి, అసలు ఈ మొత్తం ఈ బ్యాక్ డ్రాప్ వర్క్ అంతా షీఈస్ ద వన్ హూస్ డూయింగ్ అండ్ షీఈస్ అవర్ హెల్పింగ్ హ్యాండ్. మా మేనేజ్మెంట్ అంతా కూడా చూసే ఆవిడ మా సెక్రటరీ గారు. సో వి ఆస్క్ పున్నన్రాజ్ రాజీ గారు టు టేక్ ద నెక్స్ట్.
కాకినాడ రోడ్ల మండలం రాజుల తోరంగి గ్రామంలో పద్మశాలి వీధిలో వచ్చే ఆదివారం శ్రీ భద్రావతి భవన ఋషి స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ పేర్కొన్నారు. రాజుల తోరంగి పద్మశాలి వీధిలో స్వాతి నక్షత్రయుక్త కన్యా లగ్నమందు శ్రీ భద్రావతి భావన ఋషి స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం కళ్యాణ మహోత్సవం సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. బ్రహ్మశ్రీ ఆమంచి ఆంజనేయ గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 8వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అనంతరం స్వామివారి కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంజం వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, పంపన నాగేశ్వరరావు, సూర్యనారాయణ, పంపన వెంకటరమణ, కాదా త్రిమూర్తులు, అందే రామకృష్ణ, సీరం వీరబాబు, వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భద్రావతి భావన ఋషి అంటే దేవతలకి వస్త్రాలు అందించిన మొట్టమొదటిది ఏమైనా కులం ఉందంటే అది పద్మశాలి కులం. అటువంటి పద్మశాలి కులాన్ని విశిష్టత, అటువంటి పద్మశాలి వంశం ఏ రకంగా ఉద్భవించింది అనేది రేపు ఆమంచి ఆంజనేయ గురుస్వామి గారు చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మనుషుల పెళ్లి కాదు, దేవుడి పెళ్లి. ఈ దేవుడి పెళ్లికి అందరూ ఆహ్వానితులే. దయచేసి ఈ తూరంగి అలాగే పరిసర ప్రాంతాల నుంచి కానీ ఒక పద్మశాలిలోనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ కళ్యాణానికి విచ్చేసి కళ్యాణ అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మరి పద్మశాలి సంఘం తరఫున అలాగే బీసీ సంఘాల తరఫున నేను కోరుకుంటాం. విశేషమైనటువంటి మా కులదైవమైనటువంటి భద్రావతి భావన ఋషి వార్ల కళ్యాణం జరగబోతుంది కనుక మా కుల బాంధవ్యులు వారితో పాటు ఇతరితర అందరూ కూడా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆనందం చేసి వారంతా వచ్చి ఈ కళ్యాణాన్ని చూసి ఆనందించాలని మరీ కోరి ప్రార్థిస్తాం. అందరికీ నమస్కారం అండి. రేపు ఫిబ్రవరి 8వ తారీఖున జరగబోవు భద్రావతి భావన ఋషి కళ్యాణానికి పెద్దలు ఆంజనేయ గురుస్వామి గారు ముహూర్తం పెట్టడం జరిగింది. కావున ఈ కళ్యాణానికి పద్మశాలి కుటుంబ సభ్యులు అందరూ విచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షిస్తారని కోరి ప్రార్థిస్తారు. వైసీపీ నాయకులు అంబటి రాంబాబు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, అందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వనపర్తి వీరభద్రరావు భద్రి పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భద్రి వైసీపీ నాయకుల వ్యవహారంపై మండిపడ్డారు. వైసీపీ నాయకులు కానీ అంబటి రాంబాబు గారు కానీ గత వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మరి ఎంతకాలం వాళ్ళ కార్యకర్తలు చూస్తూ మేము ఊరుకుంటాం. గత 5 సంవత్సరాలుగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ నాయకులను ఇబ్బంది పెడుతూ వాళ్ళు చేసిన వాటిని చూసి ఈరోజు ఓర్వలేక తిరగబడడం జరిగింది. దీన్ని ఏదో మరి వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని ఎన్నటిని మర్చిపోయి వాళ్ళ కార్యకర్తలు అలజడులు సృష్టిస్తున్నారని మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమాన్ని చూడలేక ఓర్వలేక ఈవేళ వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఇటువంటి అలజడులను సృష్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా ఏదైతే వైసీపీ పార్టీ చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా తిప్పి కొట్టడానికి కార్యకర్తలు అందరం సిద్ధంగా ఉన్నాం. మీరు అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలపై పోలీసు వ్యవస్థ కఠినమైన నిర్ణయాలు తీసుకుని శిక్షించవలసిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు ఏ లీడర్ చేయకుండా అంబటి రాంబాబుని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు అత్యంత హేయమని, బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలుగుదేశం పార్టీ జిల్లా మీడియా కోఆర్డినేటర్, టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే రహీం ధ్వజమెత్తారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రహీం అన్సర్ అలీలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మైనార్టీ సెల్ నాయకులు కాదర్ అలీఖాన్, ఫైసల్ బక్తరాను, ఇస్మాయిల్, ఎస్కే మసూద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణగా కార్యకర్తల్ని ఒక విధానమైన ఇదిగా నడిపిస్తుంటే ఈ వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ధోరణిలో లేనిపోని మాటలు చెప్పి ఈ రాష్ట్రంలో అల్లకొల్లను సృష్టించడానికి, తద్వారా ఈ రాష్ట్రంలో పెట్టుబడులని రాకుండా నివారించడానికి ఇవి ప్రయత్నిస్తున్నట్టు ఉన్నాయి. దయచేసి మా మైనార్టీస్ తరపున, ముస్లిం తరపున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం వైసీపీ పార్టీకి, నోరు అదుపులో పెట్టుకోండి. ఇక ముందు ఇటువంటి
యథాపాలనలు లేనిపోని మాటలు చెప్పినట్టయితే మీ వైసీపీ నాయకులు ఎవరూ కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా ఉండదు. మరి ఒక్కసారి హెచ్చరిస్తున్న వైసీపీ నాయకుల్ని, మీరు ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించి శాంతి భద్రతలను విఘాతం కలిగించే విధంగా మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు. ప్రజలు మిమ్మల్ని ఎవరిని నమ్మే పరిస్థితులు లేరు. అందుకు కాబట్టి వచ్చే ఎలక్షన్లో మీకు ఈ సీట్లు కూడా మిగలవని ఇప్పటికే ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చినందువల్ల మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంటే మీ ఉనికిని కాపాడుకోవడానికి, అంటే ఏదో 4 బూతులు తిట్టేస్తే నలుగురు చర్చించుకుంటారు కదా, మేము ఉండొచ్చని అనుకుంటున్నారేమో. ఆ రోజులు వెళ్ళిపోయినాయండి. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇంకా మీరు ఇంటికే పరిమితం కావాల్సిన రోజులు కూడా దగ్గర పడ్డాయని మరొకసారి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం. బాబు గారు చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాధాకరమైన మాట అన్నాడు అతను. ఎంతో క్రేజ్ ఉన్న మా సీఎం చంద్రబాబు నాయుడు గారిని అనుచిత వ్యాఖ్యలతో ఆయన మాట్లాడడం అనేది చాలా తప్పది. ఈ యొక్క కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి జగన్ దగ్గర నుంచి వచ్చింది. అది ఆయన ఏంటంటే దగ్గరుండిగా ఉండి మీరు ఎవరు తిడతారో తిట్టిన వాళ్ళు మీకు పదవి అన్న టైప్లో అన్నారు. డబ్బులు కూడాను. ఇప్పుడు ఏమైందంటే ఇంకా వాళ్ళ గవర్నమెంట్ ఉందేమో, సీఎం గారిని తిడితే మాకు పదవి ఇస్తాడేమో అనుకుంటాడు ఆయన. అలాంటిది ఏమీ జరగదు కూడాను. ఇక మీ జీవితంలో మీరు సీఎం అయ్యే పరిస్థితి అన్నది మీకు రానివ్వం కూడా. మేము ఇంతమంది కార్యకర్తలు ఉండి మేము మిమ్మల్ని రప్పిస్తే మా వాల్యూ ఏముంటుంది ఇక్కడ? అలాగేముండదు. ఆ రంబటి రాంబాబు గారిని జైలు శిక్ష వేయాలి. వాడికి ఆడవాళ్ళతో మేము అందరం కలిసి బయలుదేరదాం అనుకుంటున్నాం, లేడీస్ని తీసుకొని చెప్పులతో కొట్టడానికి. ఆ కార్యక్రమం కూడా మేము కంపల్సరీగా మేము చేస్తాం. కాబట్టి ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తాం. ముందు కొద్దిగా వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడటం నేర్చుకో. ఆంబాతో మినిస్టర్ చేసావు, సిగ్గుండాలి నీకు. ఇంకా మారపోతే ఎలా? 11 సీట్లు ఇచ్చారు, ఇంకా మారపోతే ఎలాగా? అంటే ఫ్యూచర్లో ఇంకా 1 సీటు రాకుండా చేసుకోవాలనుకుంటున్నారా మీరు? మీ నాయుడు కళ్ళగంటున్నాడు 2009లో సీఎం అవ్వాలని. ఆయన సీఎం అవ్వకుండా ఆపే మొదట ఎదవలు మీరే ఉంటారు. అది జీవితంలో సీఎం అవ్వడం నీలాంటి నాయకులు ఉన్నంత వరకు. అది ఆలోచించుకొని ప్రజల్లో ఎలాగ సింపతి సంపాదించుకోవాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ముందుకు వెళ్ళంటారా బాబు. ఇది రాజకీయ పార్టీలా లేదు, రౌడిజం పార్టీలా ఉంది. మీరేదో తిడుతుంటే మేము పడుతున్నామో, మేము ఏమైనా చిన్నపోతున్నామో అని మీరు ఫీల్ అవుతున్నారేమో. కానీ రోజు రోజుకి మా క్రేజ్ మీరు పెంచుతున్నారు. మమ్మల్ని తిట్టి మీరు మా క్రేజ్ పెంచుతున్నారు. రేపు 11 నుంచి 1కి పడిపోయేలాగా. గెలిస్తే మీ నాయకుడు ఒకటే గెలాలేమో నెక్స్ట్ ఇయర్ కూడా, లేకపోతే అది కూడా ఉండదు. రాంబాబు, నీకు పిల్లలు అందరూ ఉన్నారు. మేము రోడ్డు మీదకి వచ్చి మీ ఇంట్లో వాళ్ళని ఎత్తుకొని తిడితే నీకు ఎంత బాధగా ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ మాకు ఉంది. కాబట్టి నీకు కాముగా వార్నింగ్ ఇస్తున్నాం. ఇక్కడ నుంచి ఇదే పద్ధతిలో నువ్వు నడుస్తే, ఇప్పుడు నీ ఇంట్లో దూరు కొట్టారు, ఇంకా నువ్వు ఈ రాష్ట్రాల్లో ఉండగానే చేసేస్తారు. అది మాత్రం గమనించుకో. పవిత్ర మాఘ పౌర్ణమి సందర్భంగా లోకక్షేమం కోరుతూ కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠంలో భక్తుల చేత విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీ రామదత్త సాయి పీఠంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పూజా కార్యక్రమాలు విశేషంగా జరిపారు. పీఠ నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి పర్యవేక్షణ ద్విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ, నాగభట్ల లక్ష్మణ్ శర్మ పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాల్లో ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చిన భక్తులు చేత స్వామివార్లకు అభిషేకాలు, సామూహిక వ్రతాలు, నవగ్రహ పూజలు, విశేష హోమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు పండితుల చేత ఆశీర్వచనాలు చేసి దత్తాత్రేయ స్వామివారి ప్రతిమలను, ప్రసాదాలను వారికి అందించారు. అలాగే స్వామివారి పల్లకి సేవ నిర్వహించి భక్తులకు మహాన్నదానం జరిపారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి, నాగభట్ల లక్ష్మణ్ శర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఋత్వికులు, వెంజమూరి సత్యం, వారణాసి ఫణిశర్మ తదితరులు పాల్గొన్నారు. మాకు యంత్రాలు ఇచ్చి మీరు ఇది పెట్టుకోండి, మీకు చాలా మంచి జరిగిద్దని చెప్పారు. మేము పెట్టుకున్న తర్వాత పెట్టుకున్నట్లుగానే మాకు చాలా మంచి జరిగింది. ఆ వెంటనే మేము ఈ గుడికి వచ్చి ఇక్కడికి వచ్చి హోమం చేయించుకోవాలని నిర్ణయం తీసుకొని వెంటనే మాఘ పౌర్ణమి నాడు కావాలని చెప్పని మేము చెప్పుకోవడం జరిగింది. దానికి మొత్తం కూడా వీళ్ళు అకామిడేషన్ అంతా వీళ్ళు బాగా ఇచ్చారు. సూట్ రూమ్స్ అవి కూడా ఇచ్చారు. చాలా బాగా చేశారు. భోజనాలు అన్నీ కూడా వాళ్ళయే. వచ్చిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళే వరకు కూడా మనకు ₹1 ఖర్చు లేకుండా మొత్తం అంతా వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి చేయించుకున్న తర్వాత మళ్ళీ రావాలనిపించేలాగా ఉంది తప్ప ఇంకోలా లేదు. జై గురుదత్త సార్, మాది నల్లజర్ల అండి. నల్లజర్ల మండలం కూడా. ఇక్కడ నుంచి కొంతమంది సిబ్బంది వచ్చి ఇలాగ
పూజలు చేయించుకోవడానికి మాకు అవకాశం ఇచ్చారండి. అయితే మాకు ఆ అవకాశం నిజంగా రాత్రి మిస్ అయిపోద్ది అనుకున్నాం సార్. కానీ ఆ దత్తాత్రేయ స్వామి దయ వల్ల మాకు ఆ అవకాశం దొరికిందండి. ఎందుకంటే మరి ఎవరో రాలేదు, ఆ అవకాశం మాకు వచ్చింది. దేవుడికి చాలా ధన్యవాదాలు. మహాపర్వదినం మాఘ శుద్ధ పౌర్ణమి. ప్రతి నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఈ నెల యథావిధిగా జరిగించడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో లోక కళ్యాణార్థం మేము చేయించే కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అన్ని కార్యక్రమాలు చేయించడం సంపూర్ణంగా చేయించాం. అందరూ కూడా మండపారాధన, అభిషేకాలు, హోమాలు, తర్వాత పల్లకీ సేవ, వేదాశీర్వచనం, అన్నదానం, ఈవేళ అన్ని కార్యక్రమాలు సంపూర్ణంగా చేయించడం జరిగింది. పౌర్ణమి సందర్భంగా శ్రీరామ దత్తపీఠమునందు ఈ రోజున అత్యంత వైభవంగా గణపతి పూజ, మండపారాధన, పరమేశ్వరుడికి అభిషేకము, అదేవిధంగా లక్ష్మీ గణపతి పూర్వక మహాలక్ష్మి సహిత సుదర్శన, ధన్వంతరి, నవగ్రహ, మృత్యుంజయ హోమములన్నీ కూడా అత్యంత వైభవంగా భక్త మహాశీలందరితో కూడా ఈరోజు అత్యంత వైభవంగా జరపబడినవి. ఈ యొక్క కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. హోమియోపతి వైద్య విభాగానికి డాక్టర్ సుబ్బారావు అందించిన సేవలు అమూల్యమైనవని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతి ఫిజిషియన్స్ తూర్పుగోదావరి చాప్టర్ వైద్యులు పేర్కొన్నారు. కాకినాడ వెంకటనగర్లో గల హోమియోపతి ఫిజిషియన్స్ ఈస్ట్ గోదావరి చాప్టర్ ఆధ్వర్యంలో డాక్టర్ సుబ్బారావు సంతాప కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి డాక్టర్ శాస్త్రి అధ్యక్షత వహించగా సీనియర్ హోమియోపతి ఫిజిషియన్స్ డాక్టర్ రాంబాబు, డాక్టర్ శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని డాక్టర్ సుబ్బారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సలాద్ సూర్యకిరణ్, డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ శ్రేణు, డాక్టర్ సందీప్, డాక్టర్ గీత, డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ సత్యాన్వేష్ తదితరులు పాల్గొన్నారు. మొదట్లో కంటే తర్వాత ఈ మధ్య రిటైర్ అయిన తర్వాత ఈయన బాగా యాక్టివ్గా తీసుకొని మొదలుపెట్టినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ఇదిగో మరి అక్కడ క్యాస్ట్ మీటింగ్ దేంట్లో వెళ్ళి అక్కడ అమలాపురంలో మీటింగ్లో ఆవేశంగా మాట్లాడుకుంటాడు ఆయన. ఆ మాట్లాడి దిగేటప్పుడే ప్రాణాలు కోల్పోయాను అనేటువంటిది విన్నాం. ఆయన నా బాధ కనీసం చివరి చూడలేకపోయింది. ఆయన నేను వేరే తొందరలో ఉండడం నాకు ఆ మధ్యాహ్నం మర్నాడు ఎప్పుడు తెలిసిన తర్వాత వెళ్ళడానికి అవకాశం కావాలని పరిస్థితి ఉంది. అది ఒకటి వల్ల అది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని చివరికి చూడలేకపోయింది. ఏమైనా మనిషి మందులు ఏదైనా చేద్దాం అనుకున్నా ముందు ఉండేవాడు ఆయన. దానికి ఎవరు కాదన్నారు. 74 years అయింది. నాకు ఎటువంటి ఇయర్స్ అంతా తగ్గట్టు నేను 53 అయితే ఆయన 51 అనుకుంటాను. డేట్ ఆఫ్ బర్త్ అయింది 2 years. ఏమైనా హ్యాపీగానే ఉండేవాడు మనిషి, సరదాగా ఉండేవాడు, అందరితో హ్యాపీగా ఉండేవాడు. మనందరికీ ఆప్తుడుగానే ఉండేవాడు. కానీ ఎవరికి ఏ రకంగా కూడా విరోధాలు అనేటువంటి ఉండేది కాదు. రావులపాలెం, రాజమండ్రి, సరే ఇలాగ అన్ని పిఠాపురం ఇవన్నీ కూడా నేను, రాంబాబు గారు, నారాయణమూర్తి ఆయన తీసుకొని సుబ్రహ్మణ్యం అని ఇంకో సీనియర్ డాక్టర్ ఉన్నారు, ఆయన అంతా కలిపి తిరిగి అసోసియేషన్ బాగా స్ట్రెంత్ చేశాం. ఆయన ఒక మాట చెప్పాలి, నిగర్వి. అసలు ఆయన స్టేటస్కి అంతలాగా కలిసిపోవాలి. రెండోది అందరూ ఒక క్షేమం కావాలి, అందరికి కావాలి. అందరూ వెల్నెస్ కోసం ఆయన ఎక్కువ సహాయ సహకారాలతో ఉండేవాడు ఆయన. నేను హైదరాబాద్లో జిఎస్పిఎస్ కాలేజీలో చదివిన తర్వాత హౌస్ సర్జన్ ఇక్కడ కాకినాడలో వచ్చాను. అప్పుడు బాలగంభీర్ అని ఉండేవారు. నెక్స్ట్ సుబ్బారావు గారు వచ్చారు మెడికల్ ఆఫీసర్గా మన కాకినాడ డిస్పెన్సరీకి వచ్చారు. బాలగంభీర్ తర్వాత మళ్ళీ ఆయన వచ్చి మళ్ళీ రాజమండ్రికి వెళ్ళారు. అయితే ఇక్కడ డిస్పెన్సరీ డెవలప్ చేయడం కానీ గవర్నమెంట్ సైడ్ ఏదున్నా సరే ఆయన సిస్టమ్ కోసం ఫైట్ చేయడం కానీ, అలాగే సమాజ స్పృహ కూడా ఆయనకి ఉంది. అంటే మన వైద్యుల పరంగా కూడా
ఆయనకు సమాజ స్పృహ, సమాజంలో ఉన్న అన్యాయాలు ఎదుర్కోవాలి. అసలు సేవల్లో కూడా బాగా ఎక్కువ రాణించేవారు. ఎక్కువ పెద్ద పెద్ద పదవులను ఆయన అధిష్ఠించారు. ఆయన 5వ తారీఖున మరణించింది అమలాపురంలో. మాదిగ తండాల అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు మన వాళ్ళందరికీ సలహాదారుడిగా ఉన్నాడు. ఇప్పుడు కూడా నేషనల్ వైడ్ ఆయన సలహా మీటింగ్ వెళ్ళి వస్తూ అక్కడ మీటింగ్ హాల్లో వేదిక మీదే కాలం చేశారు ఆయన గుండెపోటుతో. ఆయన గురించి ఇక్కడ కాకినాడ, ఆయన ఈ ఊరు వాస్తవ్యుడు కనుక మేము ఇక్కడ మీటింగ్ పెట్టి ఆయనకి కండలెంట్స్ అవార్డులు అర్పించడానికి మొత్తం కాకినాడ ఐఎస్పీ యూనిట్లో మేము మీట్ అయ్యాము. ఈ మీట్ అయ్యి ఆయన అవార్డులు అర్పించడమే కాకుండా ఆయన చేసిన మ్యాక్సిమం యాక్టివిటీస్, అలాగే ఆయన అలంకరించిన పదవులు కూడా ఉన్నాయి. ఆయన ప్రతి కాలేజీ గవర్నమెంట్ కాలేజీకి ప్రతిదానికి సూపర్నెంట్గాను, ప్రిన్సిపాల్గాను మొత్తం అన్ని కాలేజీల్లోనూ ఆయన పనిచేశారు. చాలా మహా గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయన లేకపోవడం అనేది హోమియోపతి నేషనల్ వైడ్ ఒక రకంగా ఆయన తీవ్రమైన లోటుగా మేము భావిస్తాము. ఆయన చాలా నిష్ణాతుడు, ఒక రకంగా అందరినీ కోఆర్డినేట్ చేయడంలో నిష్ణాతుడు. నిగర్వి ఆయన బాగా స్నేహితులు. ఎటువంటి వయసులో ఏ వయసులో వాళ్ళతో ఆయన ఉండిపోగల వ్యక్తిత్వం ఆయనకుంది. అలాంటి ఆయన కాలం చేసినందుకు కానీ మేమంతా నివాళులు అర్పించడానికి ఈరోజు చాలా బాగా హృదయంతో. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నిస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామాల్లో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చెన్నబెల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 155 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెన్నబెల్లి మాట్లాడుతూ సార్వభౌమ దేశమైన వెనిజులాపై అమెరికా దాడి చేసి అధ్యక్షులు మదురోను ఆయన భార్యను అర్ధరాత్రి కిడ్నాప్ చేసి న్యూయార్క్ జైల్లో నిర్బంధించడం గర్హనీయం. ప్రపంచాన్ని దోచుకోవడమే తన విధానమని, అందుకోసం ఎంతైనా తెగిస్తామని నిస్సిగ్గుగా మరోసారి అగ్రరాజ్యం నిరూపించుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జునరావు, జన సాంస్కృతిక మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండగొండ శామ్యూల్, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల విప్లవ్ కుమార్, జైవీమ్ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్ కుమార్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, దమయంతి, రత్నం, వెంకటలక్ష్మి, అన్నవరం తదితరులు పాల్గొన్నారు. భారత్లోని మోడీ ప్రభుత్వం తీరు అభ్యంతరకరం. ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చేసి తన తైనాతీలను పాలకులుగా చేసి అక్కడి చమురు తదితర సహజ వనరులన్నీ దోచుకొని బ్రతుకుతున్న అమెరికా దొంగగిరికి అంతే లేకుండా పోతోంది. మధుర దంపతులను తక్షణం విడిచిపెట్టవలసిందే. విపత్తుగా మారిన అమెరికాపై ప్రపంచంతో కలిసి పోరాడవలసిన బాధ్యతను నెరవేర్చేలా మోడీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు ప్రతిఘటనే మార్గం. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం న్యాయాన్ని నిలుస్తాం, న్యాయాన్ని పూజిస్తాం. అడ్డంకులుగా చేస్తాం, మాట్లాడ్యం సాధిస్తాం. కమ్యూనిస్టులం మేము కష్టజీవులం. అవునన్నా కాదన్నా దేశులం కమ్యూనిస్టులం. శ్రమజీవుల రక్తముతో జెండాలను వేశాము. మృతవీరుల ఆశలతో మును ముందుకు పోతాము. కమ్యూనిస్టులం మేము కష్టజీవులం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి.
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజం. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం నిజమే. సిట్ రిపోర్టు ద్వారా బట్టబయలైందని రోర్ల ఎమ్మెల్యే నానాజీ వెల్లడి. వైభవంగా శ్రీ భావనారాయణ స్వామివారి తిరునాళ్లు, పోటెత్తిన భక్తజనం. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ పిలుపు. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.